మొత్తానికి ప్రభుత్వ అసమర్థతతో రైతులంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. దీనికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ సూరజ్ మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సూరజ్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం కాంగ్రెస్ కుట్రపూరితంగా వ్యవహరించడం వల్ల కాళేశ్వరాన్ని ఎండబెట్టి ఇవాళ రైతులంతా కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్న ఒక దారుణమైన పరిస్థితి కనిపిస్తుంది. భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. నీళ్లు ఇవ్వకుండా ఇప్పటికీ 3 పంటలు దాటిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇక ముందు వ్యవసాయం చెయ్యాలా వద్దా అనే ఒక తర్జన భర్జనలో రైతులు ఉండే దారుణమైన పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు దీనికి సంబంధించి ఏమంటున్నారు, ఏం జరుగుతుంది? స్వేచ్ఛ, ఒక్క మాటలో చెప్పాలంటే ఆలి లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టుంది పాలకుల వైఖరి. నిన్న సాక్షాత్తు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్ లో మీడియాతో చిట్ చాట్ చేస్తూ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏదో వచ్చింది, ఏదో కొంప మునిగిపోతుందన్న రేంజ్ లో లీకులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. దీని అంతటికి కూడా ప్రధాన కారణం ఏంటంటే బహుళార్థ సాధక ప్రాజెక్టుగా పేర్పడ్డ కాళేశ్వరం ప్రాజెక్టును వాళ్ళు చిన్నగా చేసి చూపించడము, కేసీఆర్ ను పైన బదనాం నెట్టి దాన్ని చిన్నగా చేసి చూపించే ప్రయత్నాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా కుమ్మక్కయ్యనే ఒక వాదన కూడా బలంగా తెరపైకి వస్తుంది. ఎందుకంటే మొన్న ఢిల్లీ పర్యటన సందర్భంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి కేంద్ర జలశక్తి మంత్రిని కలిసిన విషయం తెలిసింది. ఆ తర్వాతనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ భవన్ కేంద్రంగా ఈ లీకులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ఎన్డీఎస్ఏ రిపోర్టు ఇంకా సిడబ్ల్యూసీ నుంచి జలశక్తి మంత్రిత్వ శాఖకు వెళ్ళింది. మంత్రి చూడలేదు, సంతకం కూడా చేయలేదు. కానీ దానికి సంబంధించిన ఊహాగానాలు కావచ్చు, లేదా పెద్ద ఎత్తున లీకులు ఇచ్చి వార్తాపత్రికల్లో కూడా వార్తలు రాయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. కాళేశ్వరంలో 7వ బ్లాక్ పూర్తిగా పనికి రాకుండా పోయింది, దాన్ని పూర్తిగా కూల్చివేయాల్సిన అవసరం ఉంది, అక్కడ కొత్తగా 7వ బ్లాక్ ను కట్టాలని చెప్పేసి లీకులు ఇస్తూ వార్తలు రాయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుందంటే ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు, తెలంగాణ వరప్రదాయానిగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టును చిన్నగా చేసి చూపించే ప్రయత్నము, తద్వారా కేసీఆర్ పరపతి, కేసీఆర్కి ఏదైతే కీర్తి ప్రతిష్టలు వచ్చాయో వాటిని దెబ్బ కొట్టే విధంగా కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కై ఇవాళ రాజకీయాలు చేస్తున్నాయనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాళేశ్వరాన్ని కేవలం ఒక మేడిగడ్డ బ్యారేజ్ గా చూడడం కాదు, మొత్తంగా చూసుకుంటే కనుక అది 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు, అలాగే ఒక 1530 కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్ కావచ్చు, 203 కిలోమీటర్ల మేర సొరంగాలు కావచ్చు, 13 జిల్లాల మేర ఆయకట్టు కావచ్చు, తాగునీటి సాగునీటి అవసరాలు కావచ్చు తీర్చే ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టుగా చూడాలని చెప్పేసి కూడా ఎన్నోసార్లు చెప్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం కేవలం మేడిగడ్డ బ్యారేజ్లో ఏదో ఒక చిన్న సాంకేతిక కారణం వస్తే మొత్తం కొంపలు మునిగిపోయినట్టుగా నిన్న ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటన చేశారు. అక్కడ మేడిగడ్డ దగ్గర భద్రతా చర్యలు తీసుకోకపోతే కనుక ఊర్లు కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుందని చెప్పేసి ఎన్డీఎస్ఏ ఒక నివేదిక ఇచ్చిందని చెప్పేసి ఆయన లీకులు ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇంకా నివేదిక రాలేదు, కానీ ఇట్లాంటి సమాచారాన్ని మాత్రం బయటకు పొక్కించి కాళేశ్వరాన్ని తద్వారా కేసీఆర్ ను బదనాం చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ఇప్పుడు చివరాఖరు చూసి ఏం జరుగుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం కటకటలాడుతున్న పరిస్థితి, సాగునీళ్ళు అందక, తాగునీళ్ళు అందక, రిజర్వాయర్లు ఎండిపోయి, అటు చెరువులు ఎండిపోయి, వాగులు ఎండిపోయి, కాలువలు ఎండిపోయి, చిన్న చిన్న కుంటలు కూడా ఎండిపోయి, పూర్తిగా గ్రౌండ్ వాటర్ కూడా అంటే భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయి ఆగమ్య గోచరంగా పరిస్థితి తయారైంది. మార్చిలోనే టెంపరేచర్లు అంటే ఫిబ్రవరి ఎండింగ్, మార్చి ప్రారంభంలోనే 40 డిగ్రీల టెంపరేచర్ కనిపిస్తుంది. మళ్ళీ రాబోయే రోజుల్లో ఇంకా టెంపరేచర్ 45 నుంచి 50 డిగ్రీలకు కూడా చేరే అవకాశాలు ఉంటాయి. అనేక రకాలుగా తాగునీటి సాగునీటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో అసలు రాజకీయాలను పక్కన పెట్టి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, రైతు సంక్షేమమే ధ్యేయంగా, ప్రజల అవసరాలే పరమావధిగా ఒకవేళ ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ఏలుబడిలో కనుక వ్యవహరించి ఉంటే ఇట్లా కాళేశ్వరాన్ని బదనాం చేసి నిందించి రాష్ట్ర వ్యాప్తంగా సాగు తాగునీటికి కటకట సృష్టించే ప్రయత్నాలు చేయకపోయి ఉండేదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున రైతాంగం నుంచి అలాగే జలరంగ నిపుణుల నుంచి కూడా అభిప్రాయం వ్యక్తం అవుతున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అసలు కాళేశ్వరం ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ దాదాపుగా 530 మీటర్లకు నీటిని ఎత్తిపోసే ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు, దాదాపుగా 240 టీఎంసీలు కాళేశ్వరం నుంచి అంటే ఈ ప్రాణహిత గోదావరి కలిసే ఈ ప్రాంతంలో మేడిగడ్డ బ్యారేజీని కట్టారు. అక్కడి నుంచి 530 మీటర్లు నీళ్లను ఎత్తిపోస్తూ 240 టీఎంసీల నీళ్లను వాడుకోవాలనే ఒక పెద్ద ఒక సంకల్పంతో ఆనాడు బీఆర్ఎస్ నేతృత్వంలోని కేసీఆర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కట్టిన విషయం తెలిసిందే. ఇక్కడ నుంచి సుందిల్లా నుంచి అన్నారంకు వెనుకకు నీళ్లు మళ్లించడం ద్వారా తెలంగాణ సాగునీటి తాగునీటి అవసరాలను తీర్చాలని ఒక భగీరథ ప్రయత్నాన్ని కేసీఆర్ చేసిన విషయం తెలిసిందే. ఇవాళ కుట్రపూరితంగా అటు బీజేపీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రెండూ కుమ్మక్కైపోయేసి ఈ 3 బ్యారేజీలు పనికిరావు అనే ఒక కలర్ ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారని చెప్పేసి కూడా ఆరోపణలు వ్యక్తం
చేయబోతున్నాయి. తద్వారా తమ్మిడిహట్టి ప్రాజెక్టుకు రంగం సిద్ధం చేసుకోవాలి, గ్రీన్ సిగ్నల్ పొందాలని చెప్పేసి కూడా ఒక కుయుక్తిని కాంగ్రెస్ పనుతోందని చెప్పేసి కూడా వాదన తెరపైకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు నిజంగా చెప్పాలంటే కాళేశ్వరం బ్యారేజ్లో తలెత్తిన సమస్య చాలా చిన్న సమస్యగా ఇప్పటికే ఇరిగేషన్ రంగ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గ్రౌటింగ్ పద్ధతిలో అక్కడ పూర్తిగా చర్యలు కూడా తీసుకున్నారు. అక్కడ లీకేజీలు లేకుండా అరికట్టిన పరిస్థితిని కూడా చూసాము. ఇక మరోవైపు లాస్ట్ సీజన్లో కనుక తీసుకుంటే భారీ వర్షాలు పడి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం ఉన్నా కానీ అక్కడ మేడిగడ్డ బ్యారేజ్కు ఏమాత్రం చిన్నగా కూడా ప్రమాదం తలెత్తిన పరిస్థితి కనిపించలేదు. ఈ నేపథ్యంలో కేవలం బదనా చేసే క్రమంలో మాత్రమే కాంగ్రెస్ పాలకులు ఇవాళ కాళేశ్వరాన్ని అట్లా పనికిమాలిన దానిగా చూపిస్తూ అక్కడ ఎలాంటి యాక్టివిటీ లేకుండా చేశారు. అక్కడి నుంచి నీళ్లను పోసే కార్యక్రమాన్ని ఆపేశారని చెప్పేసి కూడా ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ ఇవాళ వినిపిస్తుంది. రాష్ట్ర రైతాంగం అంతా కూడా తాగునీటికి అల్లల్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కొద్ది రోజులైతే తాగునీటి కట్టకట్ట కూడా చాలా పెద్ద ఎత్తున నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పక్క రాష్ట్రం దాయాది రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొంచెం తెలివిగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఈ నీటి వాటాలకు సంబంధించి పెద్ద యుద్ధాలే జరిగే పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు కృష్ణానది జలాల్లో వాటాలకు సంబంధించిన యుద్ధం జరుగుతుంది. మరోవైపు గోదావరి నుంచి కూడా తమ కేటాయించిన నీళ్లను కూడా తరలించుకుపోయే క్రమంలో బనకచెర్ల దగ్గర ప్రాజెక్టు కడతామంటున్నారు. అవసరం ఉంటే సముద్రంలో కలిసే నీళ్లను వాడుకునే ప్రయత్నంలో మేము ప్రాజెక్టు కట్టుకుంటే తప్పేంటి అని ఒక బుల్డోజింగ్ టెక్నిక్ ఇవాళ చంద్రబాబు నాయుడు వాడుతున్న పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి గురువు అనే గురుతరను ఏదైతే చూపిస్తున్నాడో దాన్ని పక్కన పెట్టి తెలంగాణ ప్రజల అవసరాల మేరకు వాళ్ళ ప్రయోజనాల మేరకు వ్యవహరించాల్సి ఉంటుందని చెప్పేసి కూడా నీటిపారుదల రంగం నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఇప్పటికైనా కానీ దానిపైన దృష్టి సారించి చిన్న సాంకేతిక సమస్యలు ఏవైనా ఉంటే వాటిని రెక్టిఫై చేసి అక్కడి నుంచి నీటిని ఎత్తిపోసి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనే ఒక డిమాండ్ అయితే చాలా స్పష్టంగా వినిపిస్తోంది. స్వేచ్ఛ. రైట్ సూరజ్, ఇప్పటికే కాళేశ్వరాన్ని ఎండబెట్టి రైతుల గోసబుచ్చుకుంటున్న కాంగ్రెస్ ఒక పూర్తి స్థాయి నిర్లక్ష్యంతో భూగర్భ జలాలు అడిగంటిపోయేలా చేసి తాగునీటికి కూడా కటకట ఏర్పడే ఒక దుస్థితి తీసుకొచ్చింది.